వరకంట ఇశ్రాయేలీయులందరూ మేఘము క్రింద ఉన్నారు అంట. అప్పటి వరకు వారందరూ సముద్రములో బాప్తిసము పొందారు అంట. అప్పటి వరకు అందరూ ఒకే ఆత్మ సంబంధమైన ఆహారము భుజించారు అంట. అప్పటి వరకు అందరూ ఒకే ఆత్మ సంబంధమైన పానీయము తాగారు అంట. కానీ అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు అంట. ఎందుకు అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు అంటే 6వ వచనము చూడండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చాలమ్మా. అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోవడం గల కారణము ఏమిటి అనగా వారు చెడ్డ వాటిని ఆశించి ఉన్నారు. కారణం ఏంటి? వారు చెడ్డ వాటిని ఆశించి ఉన్నారు. ఈ దినము మన వాక్య ధ్యానాంశము ఏమిటి అనగా, నీవు దేవునిలో నిలబడి ఉన్నావా లేక పడిపోవచ్చున్నావా? ఏమిటమ్మా? నీవు దేవునిలో నిలిచి ఉన్నావా లేక పడిపోవచ్చున్నావా? ఇశ్రాయేలీయులందరూ మేఘము క్రింద ఉన్నారు. ఇశ్రాయేలీయులందరూ సముద్రములో బాప్తిసము పొందారు. ఇశ్రాయేలీయులందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించారు. ఇశ్రాయేలీయులందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము తాగారు. కానీ అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు హెచ్చరిస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, నీవు నిజముగా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నావా లేక దేవునిలో నుండి నువ్వు పడిపోతున్నావా? జాగ్రత్తగా చూచుకోవలను అని కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. మనము వాక్యమును చూసినట్లయితే